ఆలకించండి ప్రభువా. ఎప్సిబా గారి విషయమై, ప్యూలా గారి విషయమై, అయా విజయమ్మ గారి విషయమై, వారి భర్తల విషయమై ప్రార్థిస్తున్నాం. వారికి మార్పు దయచేయండి, మారుమనసు దయచేయండి. వారి హృదయాలను మార్చమని ప్రార్థిస్తున్నాం. వారి పిల్లల హృదయాలు మార్చమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలు నెమ్మది దయచేయండి ప్రభువా. వారు ముగ్గురు రక్షణ పొందారు కానీ భర్తల రక్షణ పొందలేని మార్పు కలిగే భాగ్యం దయచేయండి. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చి నేను ప్రభువా గుంపుగా కూడుకొని ప్రార్థిస్తున్నాం. ఆనాడు ప్రభువా ఆ ఇంట్లో ఒక సమూహంగా కూడుకొని ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి ఒక దూతను ప్రభువా సరసాలలో పేతురు ఎద్దుకు పంపించినప్పుడు తలుపులు తెరబడ్డాయి. ఆ గదంతా వెలుగుతో నింపబడింది. బంధించబడి పేతురు విడుదల పొంది బయటకు తీసుకొచ్చినట్లుగా అయ్యా అతడు ప్రభు బయటకు వచ్చిన తర్వాత ఒక గుంపుగా కూడుకొని ప్రార్థిస్తున్న ఇంటికి వచ్చినప్పుడు దేవా అక్కడందరూ గుంపుగా కూడి ప్రార్థిస్తుంటుండగా వారు ప్రార్థన విని పేతురుకు విడుదల ఇచ్చినట్లుగా మేము గుంపుగా కూడుకొని ప్రార్థిస్తుంటుండగా మా ప్రార్థనలు ఆలకించిన ఆయన తుఫానులు ఆపండి, వరదలు ఆపండి, మా ప్రార్థనలు ఆలకించిన ఆయన ఈ వైరల్ ఫీవర్స్, ఈ సీజనల్ రోగాలు తొలగించమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలలో, మా బిడ్డలలో, మాలో కూడా సంపూర్ణమైన స్వస్థత కలిగించాం. ఏ తలనొప్పి కానీ, ఏ జలుబు కానీ, ఏ జ్వరాలు కానీ, ఏ టైఫాయిడ్ జ్వరాలు, మరేల జ్వరాలు, కళ్ళ జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు రాకుండా ఏ శ్రాములు వాటిని బాధిస్తున్నారు ప్రభు. ఈ ఆత్మ కార్యం జరిగించండి నాయన. గుండె బలయంతో ఉన్న చేతి విషయమే ప్రార్థిస్తున్నాం. తను దర్శించండి, తను మీరు తాకండి, తను నీ మందిరానికి వచ్చినట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కాళ్ళెప్పుతో బాధపడుతున్నా ప్రభు మాల్తి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ నరాలు తాకండి, ఆ ఎముకను తాకండి, ఆ ఖండాన్ని మీరు దర్శించండి నాయన. యేసునామములో కాలు నొప్పి పౌరుగా ఆగ్రహిస్తుంది. యేసునామములో కాలు నొప్పి పౌరుగా ఆగ్రహిస్తుంది. ఖండాన్ని సరిచేయండి, నరాన్ని సరిచేయండి, ఎముకను సరిచేయండి ప్రభువా. నీ ఆత్మ కార్యం జరిగిపోచ్చేయండి ఆయన. అయా తలనొప్పితో బాధపడుతున్నానని చెప్పినప్పుడు ముందుకు వచ్చి ప్రార్థన చేసుకుని ఆ బిడ్డను కూడా నీ నామలో ప్రార్థించాం, సిలుగుర్తు వేసి ప్రార్థించాం. ఆ బిడ్డకి ఈ క్షణమంది మీరు ఇచ్చిన స్వస్థతగా స్తోత్రాలు నాయన. నీ ఆత్మ కార్యం జరిగిపోచ్చే ఈ రాత్రి నీ పరిశుద్ధాత్మ ఆ యొక్క అగ్ని వెలుగు మా అందరిపై ప్రోక్షించండి, మా అందరిపై ప్రోక్షించండి. మా శరీరాలు మీరు తాకండి, మా ఎముకలు, మా కండరాలు మీరు దర్శించండి. శక్తిని, బలమును, ఆరోగ్యముగా ఇచ్చేయండి ఆయన. ప్రతి అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాం, ప్రతి కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. లూదియా గారిని మరొకసారి నీకు అప్పగిస్తున్నా. తనకున్న అప్పుల సమస్య లేదు, ఆ ఇంటి సమస్యలు ఇవన్నీ తొలగించండి ప్రభువా. నేను ప్రభువా ఏదో కిస్తులు కట్టాలని, ఏదో ప్రభువా ఆ ఈఎంఐలు కట్టాలని బాధపడుతుంది, ఆయా లోన్లు కట్టాలని బాధపడుతుంది. వాటిని కట్టుటకు సామర్థ్యముగా ఇచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరు మీరు తాకండి నాయన, మీరు దర్శించండి ప్రభు, మీరు వెలిగించండి నాయన. నీ ఆత్మకార్యాలు జరిగిపోచేయమని ప్రార్థిస్తున్నా. అయా పద్మగారు నీకు అప్పగిస్తూ మీరు దర్శించి నీ వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా సంఘము నీకు అప్పగిస్తున్నాను, తను నీ ఆత్మతో నింపి ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను. ఎప్సిబా నీకు అప్పగిస్తున్నాను, తను మీరు బలపరచండి, ధైర్యపరచండి, ఆరోగ్యంతో చెప్పి ప్రార్థిస్తున్నాను. మాల్తి నీకు అప్పగిస్తున్నాను, నీ ఆత్మాభిషేకముతో నింపి తనకున్న బలహీనత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. రత్నకుమార్ నీకు అప్పగిస్తున్నాను, తనకు మీరు దర్శించండి, తనకు ఆయా సంతోషం, ఆనందం దాయిచ్చేయండి ఆయన. తన చిన్న కుమారి యొక్క వివాహం తెరటకు సహాయం చేయండి, ద్వారము తెరవండి, మార్గము తెరవండి, కార్యములు జరిగించండి. యేసు నామములో వివాహ కార్యక్రమం ఘనముగా సమకూర్చబడి జరుగుగా ఆజ్ఞాపిస్తున్నాను. మేలు చేయండి ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువానికి వందనాలు తండ్రి. అయా రత్నకుమార్ నీకు అప్పగిస్తు, ఇదిగో ప్రభుని స్తోత్రాలు తండ్రి. రాహిల్ నీకు అప్పగిస్తున్నాను, ఆయా తను మీరు దర్శించండి, తన కుటుంబాన్ని, తన బిడ్డలను మీరు దీవించండి, జస్వంతులు మీరు ఆశ్రయించండి, కృపలో బలపరచండి నాయన. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ ఆత్మకార్యాలు చేయండి. అయ్యా రత్నజ్యోతి నీకు అప్పగిస్తున్నాను. అయ్యా ప్రభువా, తన భర్త, తన అత్త, తన వాళ్ళందరూ కూడా నీ సన్నిధికి రావాలి ప్రభువా. వారి వ్యాపారం దీవించండి, వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి పిల్లల చదువులో మీరు తోడి నడిపించమని ప్రార్థిస్తున్నారు ప్రభువా. లూదియాములకు నీకు అప్పగిస్తున్నారు, వారి వ్యాపారం దీవించండి నాయన. నీ దాసుడు నన్ను కూడా జ్ఞాపకం, దాసురాలు ఇచ్చిన 5 కుమార్తె దీవించి ఆశ్రయించండి ప్రభువా. నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నారు తండ్రి. అయా కలవరి కృప పరిచయం దీవించమని ప్రార్థిస్తున్నారు ప్రభువా. ఏ కొరతలు లేకుండా సమృద్ధి ఇచ్చి ప్రార్థిస్తున్నారు ప్రభువా. నూతనాత్మలు నడిపించండి నాయన, నూతన కార్యాలు జరిగపచ్చేమని ప్రార్థిస్తున్నాను.